హలో, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఇక వచ్చే 4 రోజులు ఈదుగాలులు వానలు. ఇక ఆదివారం కురిసిన అహకాల వర్షానికి సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో వరదకు కొట్టుకుపోతున్న వడ్లకు ఎత్తుకుంటున్న రైతులు. ఇక పలు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో గాలులు వీచే అవకాశం. తర్వాత ఇక ఉత్తర తెలంగాణలో మండుతున్న ఎండలు. తర్వాత ఇక నిజామాబాద్, నిర్మల్ లో 45 డిగ్రీలు పైనే టెంపరేచర్. ఇక పలు జిల్లాలో ఆకాల వర్షం, రైతన్న ఆగం. తర్వాత ఇక ప్రధాని మోదీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ. ఇక పాక్ తో ఉద్రిక్తతలపై నేపథ్యంలో వాయుసేన సన్నద్ధతపై చర్చ. ఇక పాకిస్తాన్ యుద్ధ మేఘాలు కుమ్ముకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కీలక సమావేశం నిర్వహించారు. ఇక ఆదివారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తో భేటీ అయ్యారు. పాక్ తో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ప్రధానితో ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్చ్ సమావేశానికి సంబంధించిన అధికారికంగా సమాచారం వెల్లడి కాలేదు. ఏప్రిల్ 23న జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం వద్ద పాక్ టెర్రరిస్టులు 26 మందిని టూరిస్టులను పొట్టున పెట్టుకున్న తర్వాత పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరిగాయి. తర్వాత యుద్ధం వస్తే 4 రోజుల్లోనే పాక్ కేల్ ఖతం. ఇక ఆ దేశం వద్ద 96 గంటలు సరిపడా బుల్లెట్లు ఉన్నాయి. ఇక ఫైటర్ జెట్లు, ఫ్యూయల్ కు డబ్బులు లేవు. ఇక పాక్ కు చినాబ్ నీళ్లు బంద్. తర్వాత ఇక జమ్మూ కాశ్మీర్ లోని బాగ్ లిహార్ డ్యామ్ గేట్లు దించేసిన ఇండియా. ఇక పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఎండిపోయిన నది. తర్వాత ఇక వీడీసీల దాదాగిరి, ఊర్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాలు. ఇక ఇసుక వేలం నుంచి కోడిగుడ్ల అమ్మకాలు దాకా వసూలు పర్వం. దేనికైనా కప్పం కట్టాల్సిందే. మాట వినకపోతే బహిష్కరణలు. స్థానిక ఎన్నికల్లో అడ్డింటే ఆట, పాడిందే పాట. ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చెప్తేనే. కేసులు పెట్టిన పోలీసులు హెచ్చరించిన డోంట్ కేర్. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఇష్టరాజ్యం. ఇక వాళ్ళ ఆగడాలను ఆగమవుతున్న జనం. ఇక విడిసెలను నిదేశించాలంటూ నిరసనలు, వినతులు వెల్లువెత్త. విడిసెలకు వ్యతిరేకంగా జేఏసీ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్కొండ సిగ్మెంట్ లోని 221 విలేజ్లలో విడిసెలు డామినేషన్ విపరీతంగా ఉంది. ఆర్మూర్ టౌన్ మున్సిపాలిటీ మారక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు సర్వ సమాజ్ కమిటీగా పేరు మార్చుకుంది. ఇక విడిసి సర్వ సమాజ్ కమిటీ ఆగాడాలతో విసికి బేజారైన బీసీ కులానికి జేఏసీ ఏర్పడ్డాయి. ఇక ఏప్రిల్ 29న ఆర్మూర్లో జేఏసీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ రాజా గౌడ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ విడిసెలకు నిషేధించాలని కోరారు. తర్వాత ఇక ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ పై హౌతీల మిసైల్ దాడి. ఇక యోమెన్ నుంచి హౌతీల ప్రయోగించిన మిసైల్ ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ ప్రధాన టెర్మినల్ సమీపంలో పడింది. తర్వాత ఆ మిసైల్ దాడిలో 8 మంది గాయపడ్డారు. తర్వాత మిసైల్ పడిన చోట 25 మీటర్ల గుంత పడింది. యోమెన్ నుంచి హౌతీలు ప్రయోగించిన మిసైల్ ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ ప్రధాన టెర్మినల్ సమీపంలో పడింది. ఇయాల్టి నుంచి 28 మండలాల్లో భూభారతి అమలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రంలోని 28 జిల్లాలోని 28 మండలాలలో సోమవారం రెవెన్యూ సదస్సుతో పాటు భూభారతి కూడా ప్రారంభిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇక దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమలులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఒక రన్ తేడాతో రాజస్థాన్ పై కేకేఆర్ విక్టరీ. ఇక ఆండ్రూ రసల్ 25 బంతులు 57 నాట్అవుట్. ఇక బ్యాటింగ్ లో సత్తా చాటడంతో కోల్కతా ఆదివారం సొంత గడ్డపై జరిగిన మ్యాచ్ లో 1 పరుగు తేడాతో రాజస్థాన్ ఓడించింది. ఇక తొలుత కేకేఆర్ 20 ఓవర్లలో 206 పరుగులు చేయగా, ఇక చేజింగ్ రాజస్థాన్ ఓవర్లని ఆడి 205 పరుగులు మాత్రమే చేసింది. ఇక ప్లే ఆఫ్ కు దూరమైనట్టే రాజస్థాన్. ఇక హైకోర్టు సిట్టింగ్ జస్టిస్ పియాదర్శిని కన్నుమూత, అనారోగ్య సమస్యలతో తుది శ్వాస. నేడు జూబ్లీహిల్స్ మహాస్థ ప్రస్థానంలో అంత్యక్రియలు. సంతాపం ప్రకటించిన జడ్జిలు, అడ్వకేట్లు. ఇక 2022 మార్చిలో తెలంగాణ హైకోర్టు జడ్జిగా ప్రధాన బాధ్యతలు స్వీకరణ. తర్వాత హైదరాబాద్ కు అందాల తారలు. ఇక మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి వస్తున్న కంటెస్టెంట్లు. ఇక తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు. నేడు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం. తర్వాత రేపు ఈవెంట్ ఆర్గనైజర్లు మీడియా సమావేశం. గ్రాండ్ ఫినాలేకు 3,000 పాసులు. ఇక ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మిస్ బ్రెజిల్ జెసికా స్కాండుస్ పెంద్రోసుకు స్వాగతం పలుకుతున్న పేరేణి కళాకారులు.
తర్వాత మావోయిస్టులతో చర్చలు లేవు, బండి సంజయ్ సంచలన వాక్యాలు. ఇక చేతుల్లో తుపాకులు పట్టుకున్న వాళ్లకు మాటల. ఇక బండి సంజయ్ ఇక ఇన్ఫార్మర్ల నేపంతో అమాయక గిద్దలను పోటున పెట్టుకుంటున్నారు. ఇక పలు పార్టీ నేతలు మందు పాత్రలు పెట్టి చంపిండ్రు. ఇక మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ. రోహింగ్యాలపై ఆ పార్టీ వైఖరి ఏంటి అన్న బండి సంజయ్. ఇక పాస్పోర్ట్లు లేని విదేశీయులకు గుర్తించి పంపిస్తున్నామని వెల్లడి. ఇక మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక తుపాకులను చేతపట్టి ఎందరో అమాయకుల మావోయిస్టులు పొట్టున పెట్టుకున్నారని, ఇన్ఫార్మర్ల నేపంలో గిరిజనులు చంపేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నో కుటుంబాలకు మానసిక సక్షోభను మిగిలిచ్చారని, అలాంటి వారితో చర్చలు ఉండబోమని స్పష్టం చేశారు బండి సంజయ్. ఇక ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి హనుమాన్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అసలు మావోయిస్టులు పార్టీని నిరసించేది కాంగ్రెస్ పార్టీ అని, పలువురు నాయకులు మందు పాత్రలు పెట్టి మావోయిస్టులను చంపేశారని ఆరోపించారు బండి సంజయ్. ఇక స్పీడ్ గా పాలమూరు పనులు ఈ ఏడాది నుంచే 50 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునేలా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. ఇక 7-8 నెలల్లో కరివెన వరకు అన్ని పనులు పూర్తి చేసేలా టార్గెట్ చేసిన ప్రభుత్వం. తర్వాత నార్లాపూర్ నుంచి విడుదల మళ్ళీ నీళ్లు తీసుకొచ్చే కెనాల్ పనులను స్పీడప్ చేస్తుంది ప్రభుత్వం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలని మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక కోల్కతా బతికిపోయింది, రాజస్థాన్ రాయల్స్ పై ఒక్క పరుగు తేడాతో నెగ్గిన నైట్ రైడర్స్. ఇక బఫెట్ వారసుడు వచ్చాడు. ఇక బెర్క్ ఫైర్ సిఇఓగా గ్రేగ్ అబెల్ కు బాధ్యతలు. ఆయన వారెన్ బఫెట్ పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళ వారసుడిగా బెర్క్ ఫైర్ గా సిఇఓగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆ తర్వాత కాస్మిక్ లో బోన్ కు పగళ్ళు. ఇక భూమి నుంచి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న Z3591.3 అనే కాస్మిక్ బోన్ కు పగళ్ళు వచ్చినట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇక నిరాఘాటంగా 15 గంటలు. ఇక మల్దీవ్ అధ్యక్షుడు మొహమ్మద్ మైజాన్ 46 ఏకంగా 15 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక ఆ మృతిలో పురుషులో పోలిస్తే మహిళలు ఆయుర్దాయం ఇక ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యంతో మరణిస్తున్న వారిలో పురుషులే ఎక్కువ ఉంటున్నారు. తర్వాత ఇక ఇస్రో డాగ్ ఫైట్ సక్సెస్. అంతరిక్షంలో ఇస్రో డాగ్ ఫైట్ విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసి అసాధారణ రీతిలో సత్తా చాటింది ఇస్రో. తర్వాత ఇక జస్టిస్ ఎంజి ప్రియాదర్శిని కన్నుమూశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మాటూరి గిరిజ ప్రియాదర్శిని కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లో ఆదివారం ఉదయం 10 గంటలకు తుది శ్వాస విడిచారు. ఇక మావోయిస్టులతో చర్చలు ప్రసక్తే లేదు అన్న బండి సంజయ్. ఇక మావోయిస్టులతో మాటలు లేవు, మాట్లాడుకోవాలి. ఇక నిషేధిత సంస్థలు చర్యలు ప్రసక్తే లేదు, వారి తుపాకీ విడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇక సమావేశంలో మాట్లాడుతున్న మారం జగదీష్, చిత్రంలో ఏలూరు శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ఇతర సంఘాలు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పోరుబాటు. ఇక సమస్య పరిష్కారం కోసం జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణ ఏర్పాటు. ఇక ఈ నెల 15 నుంచి కేరళలో ధర్నాలు. ఇక జూన్ 9 నుంచి హైదరాబాద్ లో 50,000 మంది ఉద్యోగులతో మహాధర్నా అన్నట్టు ఒక వార్త. ఇక వర్క్ టు రూల్ పెన్ డౌన్ సామూహిక సెలవులో సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న జేఏసీ. ఇక 16 నెలలు వేచి చూసినా ఫలితం లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఆందోళనకు బాట అంటున్న జేఏసీ నేతలు. ఇక జేఏసీ తీర్మానాలు ఇవే. పెండింగ్ లో ఉన్న దాదాపు 9,000 కోట్ల బిల్లులు యుద్ధ ప్రతిపాదికను క్లియర్ చేయాలి, ఇది ఒక డిమాండ్. ఇక పెండింగ్ లో ఉన్న 5 కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలి. ఇక 3వది ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఇక 4వది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. తర్వాత ఇక పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని 51% ఫిట్మెంట్ అమలు చేయాలి. తర్వాత స్థానికత ప్రతిపాదికగా అదనపు పోస్టులు సృష్టించి జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం శాఖలో పదోన్నతాలు కమిటీలు సహకారంతో ఏర్పాటు చేసే ప్రమోషన్లు ఇవ్వాలి. తర్వాత ఇక ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులకు తిరిగి పూర్వ ప్రాంతాలు పోస్టింగ్లు ఇవ్వాలి. తర్వాత 2025 సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ సాధారణ బదిలీలు మే జూన్ లో నిర్వహించాలి అన్నట్టు జేఏసీ కీలక తీర్మానాలు చేయడం జరిగింది. ఇలా ఈ తీర్మానాలు చేయకపోతే ధర్నాకు దిగే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఆర్బీఐ కమిషనర్ల నియామకాన్ని బ్రేక్, ప్రభుత్వ సిఫారసును పెండింగ్ పెట్టిన గవర్నర్ అనర్హులను సిఫారుకు చేశారని ఫిర్యాదు అందడంతో చర్యలు, ప్రభుత్వం నుంచి వివరాలను కోరనున్న రాజ్భవన్. ఇక కొందరు పేర్లు మినహా మిగిలిన వారిని ఆమోదించే అవకాశం. తర్వాత సైబర్ సిలబస్, ఇక సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త కమాండో విధానం, పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు సిలబస్ రూపొందించిన ఐఐటీలు. ఇక నేరం జరిగిన క్షణంలోని క్రిమినల్ గుర్తించే శిక్షణ. ఇక 5 ఏళ్లలో 500 మంది సైబర్ కమాండోలు తయారీకి లక్ష్యం. ఇక కాన్పూర్, మద్రాస్ ఐఐటీల పాటు కొట్టాయం, నయారపూడ ట్రిపుల్ ఐటీల సహకారంతో ఈ శిక్షణలు ఇచ్చే అవకాశం. ఇక మిస్ వరల్డ్ మన హస్తకళలు, ఇక ప్రత్యేకంగా పోటీలో వాటికి సంబంధించిన ప్రశ్నలు, ఇందుకోసం పోటీదారులకు హస్తకళలపై అవగాహన. 21న శిల్పారామంలో లైవ్ డెమోన్స్ట్రేషన్. ఇక ఆ కళాకారులతో సుందరి మనులకు మేలుకోలు. తర్వాత ఇక అవే ఉద్రిక్తతలు, 10 రోజులు కొనసాగిన పాక్ కాల్పులు, మోదీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ తిలక భేటీ, త్వరలో తగిన సమాధానం చెప్తామన్న రాజ్నాథ్ సింగ్. ఇక ప్రజలు కోరేదే జరుగుతుందన్న మంత్రి. ఇక అవే ఉద్రిక్తతలు, అవే ఉత్కంఠ. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇక దాయాది కవ్వింపు చర్యలకు ఆగడం లేదు. ఇక నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా 10 రోజులు కాల్పులు తెగబడుతుంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం దాకా జమ్మూ కాశ్మీర్ లో కౌవారా, పుంచ్, రాజౌరి, మెందార్, నౌరా, సుందర్శిని, అగ్నో తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమన్ప్రీత్ సింగ్ ఆదివారం నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఇక పహల్గామ్ ఉగ్రవాది అనంతరం పరిమాణాలు, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తలపై చర్చించారు నరేంద్ర మోదీ. తర్వాత ఇక బయాలజీ, ఇక నీట్ పరీక్ష కేంద్రం వద్ద తన చెవిని ఉన్న కమ్మలను తీసిస్తున్న విద్యార్థి. ఇక బయాలజీ ఈజీ, ఫిజిక్స్ టఫ్. ఇక ముగిసిన నీట్ యూజీ 2025 రాష్ట్ర వ్యాప్తంగా 190 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. ఇది సాక్స్ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలని మనం ఈరోజు చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియాదర్శిని మృతి. తర్వాత కొంతకాలంగా అనారోగ్యం, చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ సహా పలువురు నివాళి. ఇక జస్టిస్ గిరిజా స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం. ఇక 10 ఏళ్లుగా పైగా న్యాయవాది సేవలు. 2008లో జిల్లా జడ్జి, తర్వాత 2020లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం. తర్వాత త్రివిధి దళాలతో ప్రధాని సమావేశాలు, త్రిముఖ దాడులకు సిద్ధం. ఇక బ్లూ ఫ్రంట్ రెడీ, వారంలో కార్యాచరణ, నిర్దిష్ట చర్యలు. ఇక కొట్టేది గట్టిగానే, పాక్ పై భారీ దాడికి సంకేతాలు, వేగంగా పరిమాణాలు. ఇక ప్రపంచాన్ని తెలిసేలా దాడి, అరేబియా సముద్రంలో నేవీ సర్వ సిద్ధం. తర్వాత ఎల్ఓసి సమీపంలో యుద్ధ విమానాలు, సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్. ఇక పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు కూడా, రష్యా నుంచి ఇంగ్లీఎస్ క్షిపణులు కొనుగోలు. ఇక పంజాబ్ లో 2 పాక్ గూఢచారులు అరెస్టు, సరిహద్దులో 8 చోట్ల పాక్ కవ్వింపు చర్యలు. ఇక బల్గిహార్ డ్యామ్ నుంచి నీటి నిలిపివేత, పాకిస్తాన్ లో మొదలైన యుద్ధ భయం. తర్వాత ఇక యుద్ధం మొదలైతే బ్రిటన్ కు పారిపోతున్న ఆ దేశ ఎంపీ అఫ్జల్ ఖాన్. ఇక 4 రోజులకే ఖాళీ కానున్న పాక్ శతజ్ఞ గుండ్లు, ఉక్రెయిన్ కు విక్రయాల వల్లే ఇక పాక్ గొప్పాలని తప్పులే. ఇక PL-15 క్షిపణులు ఆర్బాటపు ప్రచారం, వాటి వాస్తవం రేంజ్ 120 కిలోమీటర్లు కానీ 300 కిలోమీటర్లు అంటూ డబ్బాలు కొట్టిన పాకిస్తాన్. పహల్గామ్ ఉగ్రవాది పాక్ చైనాల ఉమ్మడి కుట్ర. ఇక బహుళ జాతి కంపెనీలపై చైనా నుంచి భారత్ కు తరలిపోకుండా అడ్డుకునేందుకు దాడి. ఇక యుద్ధం మొదలైతే భారత్ కంపెనీలు పోవని యోచన. పాక్ రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఆదిల్ రాజా సంచలన ఆరోపణలు. ఇక సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులను స్వర్గధామంగా మారిన దయాది దేశం పాకిస్తాన్ పై భారత్ భారీ దాడికి సిద్ధమవుతుంది. ఇక ప్రపంచ దేశాలు తమ చర్య కనిపించేలా పెద్ద దెబ్బ కొట్టునుందా? ఇక బాల్కోట్ తరహా ప్రతీకారం అయితే ఇప్పటికే జరిగి ఉండేది. ఇలా కాకుండా నష్టాన్ని ప్రపంచాన్ని కనిపించేలా భారత ప్రభుత్వం సిద్ధమైంది. త్రివిధ దళాలతో త్రిముఖ వ్యూహంతో పాక్ వడ్డీ విరుచునుంది. ఇక వేగంగా మారుతున్న పరిమాణాలు ఈ ప్రశ్నలకు అవునని సమాధానం చెప్తున్నారు. ఆదివారం జరిగిన తాజాగా నిర్ణయం రేఖ
వెంబడి 8 చోట్ల పాక్ సైన్యం కవింపు చర్యలకు పాల్పడింది. ఇక భారత్ దీటుకు బదులిచ్చింది. సరిహద్దులో భారత్ భారీ సైన్యాన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరించింది. ఆర్మీ కదలిక సమాచారాన్ని శత్రు దేశానికి పంపుతున్న 2 గూఢచారులను పంజాబ్ అరెస్ట్ చేసింది. ఇక అరేబియా సముద్రంలో యుద్ధ విమానాలు వాహక నౌకక మోహరించడంతో పాటు పాకిస్తాన్ తీరానికి 85 నాటికల్ మైళ్ళ దూరంలో గుజరాత్ తీర ప్రాంతంలో నౌక దళ విన్యాసాలను కూడా భారత్ నిర్వహిస్తుంది. ఇక ఆకాల వర్షం తీరాని నష్టం. ఇక పలు జిల్లాలో వాన, ఎదుగాలులు బిల్సం. ఇక కొనుగోలు కేంద్రాల వద్ద తడిచిన ధాన్యం, కూలిన చెట్లు, స్తంభాలు, నేలరాలిన మామిడి. ఇక సిద్దిపేటలో టోల్ ప్లాజా పై కప్పు రేకులు కూలి కౌంటర్లు ధ్వంసం. ఇక గంట పైగా ట్రాఫిక్ జామ్. సిద్దిపేటలో కూలిన టోల్ ప్లాజా పైకప్పు. ఇక రాష్ట్రంలో విభిన్న వాతావరణం కొనసాగుతుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొట్టగా కొన్ని జిల్లాలో మధ్యాహ్నం తర్వాత వర్ష బిన్నిసం సృష్టించింది. ఉరుములు మెరుపులతో తోడు ఎదుగాలతో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీరాని నష్టాన్ని కలిగించింది. పలు జిల్లాలో పంట నష్టం వాటిల్లింది. తర్వాత ఇక ఏపీలో గాలివాన విధిస్తాం. ఇక పిడుగులు పడి 6 ముత్తివాత, వేలాది ఎకరాలు మామిడి వరి పంటకు నష్టం వాటిల్లింది. ఇక 10 నుంచి మెట్రో ఛార్జీలు పెంపు, 25 నుంచి 30% పెంచేందుకు ఎల్ఐటి నిర్ణయం తీసుకుంది. బాధుడే బాధుడు. ఇక నిన్న నీట్ పరీక్ష ఘాటుగా ఇక హైదరాబాద్ లో నీట్ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులను బెంబెలెత్తించిన ఫిజిక్స్ ప్రశ్నలు. ఇక 45 ప్రశ్నలు గాను 25 రాస్తే గొప్పే. ఇక మిగతా సబ్జెక్ట్ లోని కష్టమైన ప్రశ్నలే. తర్వాత ఇక 450 స్కోర్ వేస్తే జనరల్ కేటగిరీ వచ్చి ఇక గడియారాలు లేక సమయం లేక ఇబ్బందులు పడ్డ విద్యార్థులు 95% హాజరు. ఇక జూన్ 14 ఫలితాలు లేనాఖరుకి విడుదల చేసే అవకాశాలు. ఇక మే భౌతిక శాస్త్రంలో 16 ప్రశ్నలు బెంబెలెత్తాయి. రసాయన శాస్త్రంలో 15 ప్రశ్నలు బెదరగొట్టాయి. ఇక బాటనీలో 14, జువాలజీలో 6 ప్రశ్నలు చాలా కష్టంగా వచ్చాయి. ఇక ఒక మాటలో చెప్పాలంటే వైద్య విద్యా ప్రవేశాల నిమిత్తం ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ యూజీ 2025 ప్రశ్నపత్రం ఘాటుగా అత్యంత కఠినంగా ఉందని విద్యార్థులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాల్లో జరిగిన నీట్ పరీక్ష 95% మంది విద్యార్థులు హాజరయ్యే ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించే సమయంలో అభ్యర్థులు ఇబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గడియారాలు, ఇతర గాడ్జెట్లను తీసేసి ఎప్పటిలాగే ఒక నిమిషం ఆలస్యం నిబంధన ఖచ్చితంగా అమలు చేయడం జరిగింది. తర్వాత ఇక ఒక్కరోజే 90 మంది అందగత్తెలు రాక మిస్ వరల్డ్ పాల్గొనేందుకు నగరానికి చేరుకుంటున్న పలు దేశాల సుందరి మనలు నేడు రానున్న మరికొందరు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో మిస్ దక్షిణాఫ్రికా జై లోజ్ రెన్స్బర్గ్. ఇంకా గతంలో కాంగ్రెస్ తప్పులు చేసింది. ఇక అప్పట్లో నేను లేదు అయినా పార్టీ చరిత్రలో జరిగిన తప్పులన్నిటి సంతోషంగా బాధ్యత వహిస్తాన్న రాహుల్ గాంధీ. ఇక సిక్కు వ్యతిరేక అల్లలపై ఓ సిక్కు విద్యార్థి ప్రశ్న రాహుల్ జవాబు. గత నెల అమెరికాలో బ్రౌన్స్ వర్సిటీలో విద్యార్థులు ముఖాముఖి. ఇక 1980లో జరిగిన తప్పు అని ఇప్పటికే పలుమార్లు బహిరంగ చెప్పనని రాహుల్ వెల్లడి. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ లో సిబ్బంది కొరత. ఇక అందుబాటులో లేని సైంటిస్టులు, పెండింగ్ లో వేలాది కేసులు. దేశమంతటా ఇదే పరిస్థితి. తెలంగాణలో మరీ దారుణం. ఇక రాష్ట్రంలో 91% మేర ఖాళీలు. ఇక బాధ్యతలకు డైరెక్టర్లు దూరం. ఇక ఐపీఎస్ పర్యవేక్షణ విభాగాలు, ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థుల కొరత. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక బాసరాలో నెత్తుటి గోస, వేద విద్యార్థికి తీవ్రగాయాలు, తప్పిన ప్రాణాపాయం, పాఠశాల నిర్వాహకులు పొంతలేని సమాధానాలు. ఇక 40 రోజులు దాటిన పురోగతి లేని పోలీసులు దర్యాప్తు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విద్యార్థి కరెంట్ షాకుతో మృతి. ఇక తెర వెనుక ఉన్నది ఎవరు, అసలేం జరుగుతున్నది, సాక్షులు మాయం, అంత అనుమానాస్పదం, నిజాలు నిగ్గు తెల్చాలని వెళ్ళవెత్తున్న డిమాండ్లు. అసలేం జరిగింది, మణికంఠ మృతి ప్రమాదమా, హత్య? ఇక బాసరా తెలంగాణలో కాదు దేశంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా పురాతన సరస్వతి దేవాలయ కేంద్రం 3 అంటే అందులో ఒకటి బాసరా ఉన్నది. అమ్మవారి విగ్రహాన్ని సాక్షాత్తు వేదవాస మహర్షి ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ మండల దీక్షలతో అనుష్ఠానం చేస్తే సాక్షాత్తు సరస్వతి అమ్మవారు కళలో ప్రత్యక్షమై నాలుకపై
బిజాక్షరాలు రాస్తుంది. ఇటువంటి వ్యక్తులు గొప్ప పండితులు అవుతారని చెప్తుంటారు. చదువుల తల్లి నిలయం లక్షలాది భక్తులు ఆరాధ్యశలమైన భాష నేడు అవంచనీయ శక్తులకు అలవంగా మారింది. నేరాలకు ఘోరాలకు నిల్వ అవుతుందని ఇక్కడ ఒక ఇక సన్నాల రైతులకు సున్నం బోనస్ చెల్లింపులు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం పోయిన ఆశలు. ఇక ఇప్పటికే కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ 515.82 కోట్లు. ఇక విక్రయించిన 2 రోజుల్లో చెల్లిస్తామని సర్కారు, కానీ ఇప్పటి వరకు రైతులకు ఇబ్బందిస్తున్నా. ఇక నెల రోజులు రైతులు పడిగా సన్నాలు కొనుగోలు అధికారులు కొర్రెలు. ఇక బోనస్ తప్పించుకుందుకు కుట్రలు. 10 లక్షల టన్నులు దాటని సన్నాలు కొనుగోలు. ఇక మరోవైపు చుక్కలు చూపిస్తున్న మిల్లర్లు క్వింటల్కు 5 నుంచి 10 కేజీల కోత. ఇక ఒప్పుకుంటేనే వడ్ల దించుకుంటామని మౌలిక. ఇక ఆయన పట్టించుకొని పౌర సరఫరా సంస్థ. ఇక సర్కారు మిల్లర్లు దొంగాటతో రైతులకు తిప్పులు. తర్వాత ఉద్యోగుల పోరుబాట. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగి జేఏసీ నాయకులు. ఇక జూన్ 9న 1,00,000 మందితో చలో హైదరాబాద్. ఇక ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. తర్వాత మే 15న నల్ల బ్యాడ్జీలతో నిరసన. సమస్యలు పరిష్కరించుకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన చేస్తాం. ఇక సామూహిక సెలవులు, పెన్ డౌన్, వర్క్ టు రూల్స్ మినహా. ఇక మానవహారాలు, ఇక సామూహిక భోజనాలతో నిరసన. ఉద్యోగ జేఏసీ నేతలు హెచ్చరించిన. ఇక కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని ఆగ్రహం. ఇక ఉద్యోగ జేఏసీల డిమాండ్. యుద్ధ ప్రతిపదక పెండింగ్ బిల్లులు చెల్లించాలి. ఇక పెండింగ్ ఉన్న 5 డిఏలను వెంటనే విడుదల చేయాలి. తర్వాత ఉద్యోగుల హెల్త్ స్కీమ్ పూర్తి స్థాయిలో అమలు చేయాలి. తర్వాత ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు చేయాలి. 51% ఫిట్మెంట్ తో పిఆర్సీ ప్రకటించాలి. స్థానిక ప్రతిపాదకన అదనపు పోస్టులకు సృష్టంతో జీవో 30/317ను అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రమోషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రమోషన్లు కల్పించాలి. అన్ని ఎన్నికల సమయంలో బదులైన వారిని పూర్వ స్థానాలకు పంపాలి. 2025 మే జూన్ మాసాల ఉద్యోగ సాధన బదిలీలు చేపట్టాలి అని డిమాండ్. ఇక బెనిఫిట్స్ టెన్షన్. రిటైర్ ఉద్యోగికి బ్రెయిన్ స్ట్రోక్. ఇక హనుమకొండలో రిటైర్ ఉద్యోగి లక్ష్మణ్ కనుమూత. ఫిబ్రవరి 28న ఉద్యోగ విరమణ అందని రిటైర్మెంట్ బెనిఫిట్. ఇక మార్చి 16న బ్రెయిన్ స్ట్రోక్. ఇక 40 రోజుల పైగా చికిత్స పొందుతూ మృతి. తర్వాత ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ. ఇక త్రివిధ దళాల అధిపతులతో మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక పాక్ పై తదుపరి చర్యలపై చర్చలు. ఇక మీరు కోరుకున్నది జరుగుతుంది. దేశంపై దాడికి దిగే వారికి తగిన రీతిలో జవాబిస్తామన్న నరేంద్ర మోదీ మరియు రాజ్నాథ్ సింగ్. ఆర్టీసీ విలీనం ఎండమాయి. ప్రభుత్వంలో ఉద్యోగాల విలీనంలో ఖజానాపై అదనంగా 450 కోట్ల రూపాయలు భారం. ఇక ఒక్కటి అడగొద్దంటున్న ప్రభుత్వ పెద్దలు. పేరుకుపోయిన మహాలక్ష్మి బకాయిలు. ఇక నెల 300 కోట్ల పెండింగ్. అవి ఇవ్వకపోతే వేతనాలు ఇబ్బంది. ఇక ఖర్చులకు సరిపోతున్న ఆదాయం. ఇక సమయంలో సమ్మె అంటే ఎలా తర్జన భర్జన పడుతున్న సర్కారు. తర్వాత అణు బెదిరింపులు. భారత్ మాపై దాడి చేస్తే సంప్రదాయ అణు బాలంతో పూర్తి స్థాయిలో స్పందిస్తాం. రష్యాలోని పాక్ దౌత్యవేత్తల హెచ్చరికలు. ఇక చర్చలకు సిద్ధం. మా తలుపులు తెరిచే ఉంటాయి. హైదరాబాద్ లో అందుబాటులో ఉంటాం. పొన్నం ప్రభాకర్. ఇక గురుకుల ప్రవేశాల ఫలితాలు విడుదల. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు హెడ్లైన్స్ అనేది చూస్తాం. ప్రభాత వెలుగుకు సంబంధించిన వార్తలు, అదేవిధంగా ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు, సాక్షి పేపర్ సంబంధించిన తెలంగాణ వార్తలు మేము చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RMS. ప్లీజ్ సపోర్ట్ చేయండి.